సైజ్ ఇంతకుముందు చిన్న పాపది మా పాపది చేశాను కదండి. ఇప్పుడు నా సైజులో ఒక బ్యాంగిల్ చేశాను. 2/4 సైజు. ఇలాగైతే దారాలన్నీ 50 లైన్స్ తీసుకొని కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను. అన్నీ గమ్ పెట్టేసి పక్కన పెడితే ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత బ్యాంగిల్స్ అయితే నేను పాత బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. దాని మీద పెయింట్ ఉంటుంది కదా, డాట్ అంతా పోయిందన్నమాట. దాన్ని అయితే తీసుకున్నాను. దానికైతే సైడ్లకి గమ్ము అంటించేసి పెడుతున్నాను అనమాట. మొత్తం 4 బ్యాంగిల్స్కి మంచిగా వెడల్పు వచ్చింది. స్టోన్స్కి ఫ్లవర్ లాగా వేయడానికి అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. నేనైతే ఒకదాని తర్వాత ఒకటి అంటించేసాను. చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇలా అంటించేసిన తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. వీలైతే ఒక రోజంతా ఆరబెట్టుకోండి. నేను ఇప్పుడే అంటించేసి ఇప్పుడే పెడితే అది ఎలా ఉండిపోయిందో నేను ముందైతే చూపిస్తాను అనమాట. ఒక 10 మినిట్స్ అట్లా ఆరబెట్టాను, బట్ ఆగలేదు. దీనికంటే హెవీ గ్లో ఉంటుంది కదండి, అది బాగుంటుంది అనమాట. ఇది అన్నింటికి పని చేయట్లేదు, కొన్నింటికి మాత్రమే పనిచేస్తుంది. 7,000 చూడండి. నేను ఒక 10 to 15 మినిట్స్ ఆరబెట్టిన తర్వాత టచ్ చేసి తీస్తే అది ఎక్కడికెక్కడ వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఇలా కింద కొట్టేసి తీస్తాను. అదైతే వస్తుంది. సో నేను చేసిన మిస్టేక్ నేను చేయదని చూపిస్తున్నా. నేనే ఇంకొంచెం సేపు ఆరబెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను. లోపలైతే ఇలా గమ్ అంటించుకుంటున్నాను. బ్లూ ఆర్గన్ ఏదైనా పర్లేదు. ఇప్పుడు నేను ఇందాక లైన్ చేసి ఆరబెట్టిన దారాలను అయితే ఇక్కడ అంటించుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ గాజు చుట్టూ అయితే చుట్టేస్తానన్నమాట. నాకు ఇది 4 బ్యాంగిల్స్కి వెడల్పు ఎక్కువ వచ్చింది. నేను 3 టైమ్స్ తీసుకుంటే కానీ సరిపోలేదన్నమాట. చూపిస్తాను చూడండి. ఇలాగైతే ఎంతవరకు వస్తుందో అంతవరకు చుట్టేస్తాను. ఇలా నీట్గా అయితే చుట్టుకోవాలి, గ్యాప్ లేకుండా చుట్టేసేయాలి. కంప్లీట్ అయింది, హాఫే వచ్చింది. ఇంకొకసారి తీసుకున్నా కూడా అది పూర్తి అవ్వలేదు. 2 టైమ్స్ అయితే తీసుకున్నాను, బట్ మీకు అంతా చూడలేదు కదండి. అందుకని నేను ఇప్పుడు ముందుగా అయితే కుందన్స్ అంటించేది చూపిస్తాను. చూడండి. దగ్గర పింక్ కలర్ కుందన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మంచి ఏమంటారండి, లోటస్ లాగా బాగుంటుంది. చిన్న చిన్న లోటస్ లీవ్స్ లాగా ఉంది. సేమ్ లోటస్ కలర్ అన్నమాట. ఇలాగైతే ఫినిష్ చేసేసాను. తర్వాత మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదండి. స్టైల్గా తీగా ఉంటుంది కదండి. పెట్టేసి ఎల్లో కలర్ స్టోన్స్ అయితే లీవ్స్ లాగా అంటించేసాను. ఎందుకంటే నా దగ్గర గ్రీన్ కలర్ లేదనమాట అవైలబుల్గా. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంత చెండాలం ఉంటుందండి. రాని వాళ్ళు రానట్టే ఉండాలి. నాకైతే ఆత్రం ఎక్కువ, అన్నీ కలిపి మాట్లాడేస్తాను. ఇంకొంచెం గ్యాప్ ఉంటుందండి, అది ఫీల్ చేయాలి. ఇలాగైతే కంప్లీట్ చేశాను. మధ్యలో వైట్ స్టోన్స్
తర్వాత ఈ కుందన్స్ అన్నీ స్టోన్స్ అన్నీ ఊడిపోకుండా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఈ రోజుకైతే ఇలాగైతే ఫినిష్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.